ఈ భాగవతము ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో, భాగవతం అనే సముద్రంలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడట. కనుక ఇప్పటికీ పరమాత్మ భాగవతం అనే సముద్రంలో ఉన్నాడు. ఎవరి యొక్క ప్రార్థన మేరకు అలా ఉన్నాడు అంటే ఉద్ధవస్వామి, మహానుభావ, నువ్వు వెళ్ళిపోతే ఈ లోకంలో నేను ఉండలేను, ఈ దగ్ధలోకం అన్నాడు. దగ్ధలోకం అంటే ఈ పాడు లోకంలో నేను బ్రతకలేను నువ్వు లేకపోతే అన్నాడు ఉద్ధవస్వామి. ఉద్ధవుడు లాంటి వారు ఎందరో ఉన్నారు లోకంలో. వారందరి యొక్క మనఃప్రీతి, వారికి ప్రేమ కలగటానికి, తృప్తి కలగటానికి, ఆనందం కలగటానికి, ప్రసన్నత కలగటానికి పరమాత్మ కృష్ణావతారంలో తాను ఈ భాగవత సముద్రంలో ప్రవేశించారట. అంచేత ఏ గృహంలో భాగవత పురాణం ఉంటుందో ఆ గృహంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కొలువు తీరి ఉంటాడు. భాగవతం ఒక గ్రంథంగా చూడరాదండి. ఇతర గ్రంథాలు, పుస్తకాలు ఉన్నట్టుగా భాగవతాన్ని ఒక పుస్తకంగా అలా భావించరాదు. సాక్షాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమత్ భాగవతార్ణవే అని మహాత్యంలో మాట. ప్రవిష్ట, ఇందులో ప్రవేశించాడట పరమాత్మ. ఇట్లా ఏ అవతారము లేదండి, ఒక్క కృష్ణావతారం ఒకటి. అందువలన పరీక్షిత్ మహారాజు, ఎందుకు పరీక్షిత్తు అనే పేరు వచ్చింది వారికి? పురాణంలో ప్రతి పాత్రకి ఇలా నిర్వచనం ఉంటుంది. వ్యాఖ్యాతలు నిర్వచనాలు ఇచ్చారు. అవి కనుక తెలిసినట్లయితే కథలో ఉన్న పరమార్థం, తత్వం అది తెలిసిపోతుంది. అందువలన పరీక్షిత్ అంటే ఏమిటి? పరీక్షిత్తు పుట్టాడు. జన్మ చాలా విచిత్రం అండి. అశ్వత్థామ భయంకరమైన బ్రహ్మశిరస్సు అనే అస్త్రాన్ని ప్రయోగించాడు మొట్టమొదట పాండవుల మీద. భగవంతుడు అక్కడ ఉండి వారిని కాపాడాడు. అశ్వత్థామని అర్జునుడు బంధించి తెచ్చాడు. ద్రౌపది ముందు నిలబడి ఉన్నాడు అశ్వత్థామ. బంధనంలో ఉన్నాడు. ద్రౌపది చూచింది, పాపం చాలా జాలిపడ్డది. చూడండి, ఈ దుర్మార్గుడు, ఈ అశ్వత్థామ ఉప పాండవులు 5గురిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. 5గురు పాండవులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతానం కలిగింది, పుత్రుడు, ఒక్కొక్క కొడుకు పుట్టాడు ద్రౌపది వల్ల. పాండవులు, ఉప పాండవులు 5గురు. పసితనం అండి, వారు ఇంకా పెద్దవాళ్ళు కాల, చిన్నతనం. యుద్ధం తెలిసిన వాళ్ళు కాదు, నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని సంహరించాడు అశ్వత్థామ. ఆ మాట విన్నది ద్రౌపది. 5గురు సంతానం లేరు. ఎంత గర్భశోకం, భయంకరమైన ఆపద స్త్రీకి. సంతానము నశిస్తే అంతకంటే బాధ ఉన్నదా? అంత భయంకరమైన వేదన. ఆ వేదనలో కూడా ఎంత జాలి, దయ, దాక్షిణ్యం, కరుణ
చూపించింది ద్రౌపది. మహాభారతంలో ఉన్న ద్రౌపది వేరు, భాగవతంలో వర్ణింపబడ్డ ద్రౌపది వేరండి. తేడా తెలుస్తుంది. ఎందుకు ఈ తేడా ఉంది? కథల్లో కూడా తేడా ఉంది. ఈ భేదానికి కారణం ఏమిటంటే మహాభారతము ఇతిహాసం, భాగవతము మోక్ష గ్రంథం. ఇది పురాణం. పురాణం మోక్ష గ్రంథం. రామాయణ భారతాలు ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే కథ ఇలా జరిగింది, జరిగినట్టు చెప్పటం ఇతిహాసం. మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా మోక్షం కలిగేటట్టుగా బోధించటము పురాణము యొక్క ధర్మం, పురాణ స్వభావం. ఆ మహాతల్లి అర్జునుడు ఈ అశ్వత్థామని నేను సంహరిస్తా అన్నాడు. ఏం పలికింది ద్రౌపది? వీరిని చంపితే చచ్చిపోయిన నా బిడ్డలు బ్రతుకుతారా అన్నది. కనుక మీరు ఆ పని చేయమాకండి. ఎవరి మహానుభావులో ఈ అశ్వత్థామ మీకు ధనుర్విద్యని నేర్పినటువంటి ద్రోణుని యొక్క కుమారుడు, ద్రోణపుత్రుడు ఈ అశ్వత్థామ. అంటే గురుపుత్రుడు. గురువు ఎంతో, గురుపుత్రుడు అంత. అట్లా ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఆరాధింపబడుతున్నారు, గౌరవింపబడుతున్నారు. ఆత్మావై పుత్రనామాసి అని. అశ్వత్థామ మీ గురువు యొక్క కుమారుడు, వారిని సంహరించమాకండి అని వేడుకుంటుంది ద్రౌపది. ఎంత చిత్రం చూడండి. ఏ దుర్మార్గుడు తన బిడ్డలని 5గురిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడో, అకారణంగా. వాళ్ళు పడుకుని ఆదమర్చి నిద్దట్లో ఉంటారు. వారి శిరస్సులు ఖండించాడు ఈ అశ్వత్థామ. కానీ చిత్రం అండి, అలాంటి అశ్వత్థామ చిరంజీవులలో మొట్టమొదటివాడు. ఏం ఆశ్చర్యం! అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయం అథ అష్టమం జీవేత్ వర్షశతం సాగరం అపమృత్యు వివర్జిత. అద్భుతమైన శ్లోకాలు. కానీ ఖర్చు లేకుండా, ఈ రోజునంటే రూపాయి ఖర్చు లేకుండా ఎవరికైనా 100 ఏళ్ళు బ్రతకవలే అనే కోరిక ఉన్నట్లయితే పొద్దున్నే లేవగానే ఈ చిరంజీవులను తలుచుకున్నట్లయితే అట్టివారు 100 ఏళ్ళు బ్రతుకుతారు. రూపాయి ఖర్చు లేదు. అలా ఋషి వాక్యం, మహర్షుల యొక్క వాక్యం అండి. జీవేత్ వర్షశతం సాగరం, సంపూర్ణంగా సౌసాల్ 100 ఏళ్ళు బ్రతుకుతారు. ఏం చేయాలి 100 ఏళ్ళు బతికి అనిపిస్తుంది. అది అవివేకం, మూర్ఖత్వం ఉండి 100 ఏళ్ళ ఆయుర్దాయాన్ని సమగ్రంగా ఉపయోగించుకొని ఈ తత్వ విచారణ చెయ్యాలి. అందుకోసం 100 ఏళ్ళు బ్రతకాలి, తత్వం తెలుసుకోవాలి. అందువల్ల అశ్వత్థామ అలాంటి వాడండి, చిరంజీవి అయ్యాడు. చాలా చిత్రం అది. ప్రయత్నం చేస్తుంటే చంపనివ్వదు ద్రౌపదీదేవి. అప్పుడు భీముడు కోపం వస్తుంది భీముడికి. ఏమిటి ద్రౌపది వెర్రి, ఈ వెర్రి ద్రౌపది ఇలా మాట్లాడుతుందే, మీరు చంపకపోతే నేనే చంపేస్తా ఈ దుర్మార్గుణ్ణి. అట్లా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళుతున్నాడు భీముడు. ఒకే ఒక గుద్దుతా వీడు చస్తాడు.
అలా బయలుదేరాడు భీముడు. కానీ ద్రౌపదికి అది ఇష్టం లేదు. నా బిడ్డలు చనిపోయి నేను ఏ విధంగా బాధపడుతున్నానో, ఈ అశ్వత్థామ చనిపోతే, సంహరింపబడితే వీరి యొక్క తల్లి ఎవరు? ద్రోణుని యొక్క భార్య కృపి, ఆవిడ పేరు. కృపాచార్యుని సోదరి కృపి. ఆ కృపి బాధపడుతుందా పడదా? న్యాయంగా అయితే ద్రోణాచార్యుడు ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధ రంగంలో ప్రాణాలు వదిలాడో, ఆయనతో పాటు సహా గమనం చెయ్యాలి కృపి. కానీ చెయ్యల. ఎందుకని? అశ్వత్థామ కోసమే ఆవిడ బ్రతికి ఉన్నది. బిడ్డ ఉన్నాడుగా, ఏకైక పుత్రుడు, ఇకలౌతా బేట. వాడి కోసం ఆమె బ్రతికి ఉన్నది. అలాంటి అశ్వత్థామ ఇక లేడు అని కనుక ఆవిడకి తెలిసినట్లయితే ప్రాణాలు వదిలేస్తుంది ప్రాణాలు. ఎంత ఉదారమండి, ఎంత ఔదార్యం! ద్రౌపది పలికినటువంటి మాటలకి వ్యాసుడే ఆశ్చర్యపోయాడట. ఇక ధర్మరాజు సంగతి చెప్పనే అక్కల్లా. అబ్బా, ఈ ద్రౌపది అంటే తన భార్య కదా, నా భార్య ద్రౌపదిలో ఇంత ధర్మగుణము ఉన్నదా, ఇంత ధార్మికత ఉందా, ఇంత ఔదార్యం ఉందా, ఇంత ఉదాత్తత ఉన్నదా? ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. వ్యాసుల వారు కూడా. అప్పుడు ద్రౌపది ఆ అశ్వత్థామ బంధింపబడి ఉన్నాడు, నమస్కారం చేసింది ద్రౌపది. వామ స్వభావ కృపయా ననామ. ననామ అంటే నమస్కరించను. ద్రౌపది నమస్కారం చేసింది అశ్వత్థామకి. ఏమి ఆశ్చర్యం అండి! భీముడు నేను వచ్చాడు గబగబా. అట్టి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ, అప్పటి వరకు ఆయన ద్విభుజ, రెండు చేతులతో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ సందర్భంలో చతుర్భుజుడయ్యాడట. 4 భుజాలు. అయితే ఈ చతుర్భుజ రూపంలో అందరికీ కనిపించలేదట, కొందరికే కనిపించారు. అలా చూడగలిగిన వారు పుణ్యాత్ములు, భక్తులు. ఎప్పటికైనా పరమాత్మ దర్శనం ఇచ్చేది భక్తులకే. అంచేత మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. 2 చేతులతో ద్రౌపదీదేవిని, చెల్లి అమ్మా నువ్వు ఇట్లా ఉండు అని ఆవిడ్ని అడ్డుపెట్టి మరి 2 చేతులతో భీముణ్ణి ఆపాడట. అలా కాపాడాడు అశ్వత్థామని పరమాత్మ, చంపనివ్వలేదు. అయితే చంపినంత పనిచేశారు. ఏ విధంగా? పుట్టుకతోనే అశ్వత్థామ యొక్క శిరోజాలు, ఈ శిరోజాలలో ఒక శక్తివంతమైన మణితో పుట్టాడట ఈ అశ్వత్థామ. ఆ మణి ఆయన యొక్క శక్తి. మణిని అపహరించాడు అర్జునుడు. ఇక్కడ ఉన్న మణిని వపనం చేసి శిరోజాలని ఖండించి ఆ మణిని పీకేశారు. అప్పుడు శక్తి పోయింది అశ్వత్థామకి. కానీ చిత్రం చూడండి, సంహరించకుండా భగవంతుడు పాండవులు వదిలారు కదా అశ్వత్థామని.
అంతటితో ఊరుకున్నాడా? ఊరుకోలా. ఇంకా మనసులో ప్రతీకార వాంఛ, కక్ష కక్ష అంటారు. ఆ కక్షే అచ్చ తెలుగులో కచ్చ అయింది. కచ్చ కట్టడం, కక్ష పూనటం. కక్ష ఇంకా పోలే అశ్వత్థామకి. తర్వాత ఏం చేశాడు? ఉత్తరాదేవి, అభిమన్యుని యొక్క భార్య, ఏ ఉత్తరా గర్భంలో పరీక్షిత్తు ఉన్నాడో ఆ ఉత్తర గర్భాన్ని కొట్టాడు బాణం వేసి రెండవసారి. ఏ బాణం? తిరుగులేని అస్త్రం అది. బ్రహ్మశిరస్సు అని పేరు. బ్రహ్మశిరోనామక అస్త్రం. ఉత్తరాదేవి గర్భానికి కొట్టాడండి. దాంతో భరించలేనంత బాధ కలిగింది ఉత్తర. విపరీతమైనటువంటి మంట పుట్టింది, కడుపులో మంట పుడుతోంది ఆ బాణం యొక్క ప్రభావంతో. భరించలేక, అయ్యో బిడ్డ ఉన్నాడే లోపల, ఏదో ఒక విధంగా నాలో ఉన్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాలి, నాలో ఉన్నటువంటి శిశువు పాండవ వంశ అంకురం. పాండవ వంశానికి వీడొక్కడే పుడితే వీడు లేకపోతే పాండవ వంశం లేదు, ఇంక కట్ అయిపోతుంది. ఏదో ఒక విధంగా ఏనకైనా ప్రకారేణ ఈ పిల్లవాడిని నేను కాపాడుకోవాలి. ఏదో భయంకరమైనటువంటి జ్వాలలు చిమ్ముతూ వస్తున్నది అస్త్రము. అట్టి సమయంలో అదృష్టం అండి, శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే ఉండబట్టి ఉత్తరాదేవి పరమాత్మని శరణాగతి చేస్తుంది. ఇంకా ఎందరో హేమాహేమీలు ఉన్నారు, వారు ఎవ్వరినీ తలుచుకోలే. ధర్మరాజుని కానీ అర్జునుడిని కానీ ఎవ్వరిని నేరుగా విలపిస్తూ ఇలా పట్టుకుని గర్భాన్ని బాధపడుతూ బలవంతంగా అతి కష్టం మీద పరమాత్మ యొక్క దివ్య సన్నిధికి వచ్చి శరణాగతి చేసింది. ఒకే మాట అన్నది, స్వామి నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా గర్భంలో ఉన్న పిల్లవాడు చావరాదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అంది. అంతే శరణాగతి. నా ప్రాణం పోయినా పర్వాలా, బాధ లేదు లోకానికి, కానీ నా గర్భంలో పెరుగుతున్నాడు ఎవడు? వాడు నీ భక్తుడు. నీ భక్తుడిని నువ్వు కాపాడుకోలేకపోయినట్లయితే ఇక ముందు లోకంలో నీకు భక్తులు అనేవారు ఉండరు అన్నది ఉత్తరాదేవి. ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా మన ప్రార్థనని పరమాత్మ వినలేదు అనుకోండి, ఆ దేవుడు ఎందుకు? అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. మ్రొక్కిన వరమీని వేల్పు. ఇంతకాలం నుంచి నేను నీకు సేవ చేస్తున్నా కదా, నేను కోరేది ఒకే ఒక వరం, దాన్ని నువ్వు అనుగ్రహించకపోతే ఎందుకు నువ్వు ఇంకా ఒక శాపం పెట్టినట్టు పెడుతున్నది ఉత్తరాదేవి. శ్రీకృష్ణ పరమాత్మకి శాపం పెడుతోంది. ఆశ్చర్యం కాదా అండి? నా బిడ్డ వీడు బతకపోతే నీ పేరు తలుచుకునేవాళ్ళు లోకంలో ఎవరు ఉండరందంతే. అప్పుడు పరమాత్మ ఉత్తర గర్భ ప్రవేశం చేశాడట.
ఏ భగవంతునికి మాతృ గర్భవాసము లేదో వేదాలలో ఎక్కడా కూడా భగవంతుడు ఎన్ని విధాలుగా అవతరించిన భూమి మీద ఎప్పుడూ మాతృగర్భంలోకి ఉండడు భగవంతుడు. గర్భవాసం లేదు, పరమాత్మకి గర్భవాసము లేదు. ఇది తీర్మానం చేసింది వేదం. ఎన్ని విధాలుగా అవతరించినా కూడా మనం మాయలో పడతాం. కౌసల్య రామచంద్రుణ్ణి కన్నది అని. ఏమిటి అక్కడ కనటం అంటే? చూచిందంతే. రాముడికి గర్భవాసం లేదు, శ్రీకృష్ణుడికి దేవకీదేవి గర్భవాసం లేదు. ఎప్పుడూ కూడా దేవుడికి గర్భవాసం అనేది లేదు లేదు లేదు. మనకి గర్భవాసం పుట్టినప్పుడల్లా ఒక తల్లి గర్భంలోంచి. అలాంటిది చిత్రం చూడండి. ఏ భగవంతునికి గర్భవాసం అనేది లేదో ఆ భగవంతుడు ఉత్తరా గర్భంలో ప్రవేశించాడట. ఏమి అదృష్టం అండి ఉత్తరాదేవికి. మరొక ఆశ్చర్యం ఉన్నది. దేవకీదేవి గర్భంలో కూడా కృష్ణుడు లేడు. దశమ స్కంధంలో వింటారు మీరు. కృష్ణ జన్మ ఒక పెద్ద రహస్యం అది. గీతలో ఒక అధ్యాయమే ఉంది, రాజగుహ్య యోగం అని. రాజగుహ్యం, గుహ్యం అంటే రహస్యం. ఇంతకంటే రహస్యం ఉందా? పరమాత్మ యొక్క జన్మ. జన్మ లేని వానికి జన్మ, అది రహస్యం కాదా? అజాయమానో బహుధా విజాయతే. ఏ పరమాత్మకి జన్మ లేదో ఆయన అనేక విధాలుగా పుడుతున్నాడు, జన్మ లేనివాడు. కనుక అదృష్టం అండి. పరమాత్మ ఎంత అనుగ్రహం చూపించాడో. గదతో గర్భప్రవేశం చేశాట పరమాత్మ. ఉత్తరాదేవి ఆ గద తిప్పాడు. ఆ బ్రహ్మాస్త్రము అది వ్యర్థమైపోయేటట్టుగా చేశాడు. వమ్ము చేశాడు. ఇలా గద తిప్పుతుంటే అది చక్రంలాగా కనిపించింది. గట్టిగా వేగంగా గద తిప్పినప్పుడు చక్రాకారంగా అలా కనిపించింది. తర్వాత దశమ స్కంధంలో ప్రత్యేకంగా శుకదేవుణ్ణి అడుగుతాడు పరీక్షణ్ మహారాజు, మహానుభావ, నన్ను కాపాడాడు శ్రీకృష్ణుడు మా తల్లి గర్భంలో ఉండగా. దౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం అని మూలంలో ఉంది. విప్లుష్టం ఇదం మదంగం అంటే అర్థము, నా తల్లి గర్భంలో నేను దగ్ధమైపోయా అంటే మరణించాడు. అట్టి మరణించిన నన్ను పరమాత్మ బ్రతికించాడు. చూడండి శక్తి. ఆయన చేయలేనిదేముంది? అది భగవంతుడంటే. అందువల్ల మనకి లౌకికమైనటువంటి కోరికలు ఉంటాయి, భౌతికమైన వాంఛలు న్యాయంగా ఉండరాదు, అవి తగ్గించుకుంటూ ఉండాలి. అదే సాధన అంటే. కామ్యకర్మలు ఇంక చేస్తూ కోరరాదు. ఉన్నదేదో ఉంది, నిష్కామం అయిపోవాలి. స్వామికి చాలా ఇష్టం నిష్కామత్వం. అయితే ఏవో కొన్ని ఈతి బాధలు ఉంటూ ఉంటాయి. అందువల్ల ఏదో దేవుణ్ణి కోరుకోవాలి. ఏదైనా కోరిక తీరాలి అంటే భగవంతుణ్ణే వేడుకోవాలి. మానవ మాతృడు ఏమీ చేయలేడు. ఆయన ఏదైనా చేయగలడు. అంచేతనే భగవాన్ అని శబ్దం చాలా గొప్ప మాట. అది 3-4 రకాలుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి భగవత్ శబ్దానికి. ఒకటి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎవడు భగవంతుడంటే ఎవరిని అడుగుతారు,
ఏమండి మీరు ప్రవచనాలకు వెళుతుంటారు కదా, వింటూ ఉంటారు కదా, భగవంతుడంటే ఎవడు చెప్పండి అంటే ఏం చెప్తాం? భగవంతుడండి, రాముడండి, కృష్ణుడండి, శివుడండి ఇలా చెప్తాం. అది తెలియంది ఎవరికి? అవి అందరికీ తెలుసు. భగవత్ శబ్దానికి తాత్పర్యం కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ భగవాన్. ఇది నిర్వచనం. పరమాత్మ అంటే కర్తుం సమర్థ, ఏది చెయ్యాలనుకున్నా చేసేస్తాడు, అడ్డు లేదు. అనిరుద్ధ, అనిరుద్ధుడు అంటే ఆయన అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు. నకేనాపి రుద్ధ అనిరుద్ధ. అట్లా నామముల యొక్క తాత్పర్యం తెలిస్తే తత్వం తెలుస్తుంది, లేకపోతే కథే మిగులుతుంది. కేవల కథ అనుకోండి, వారం రోజుల్లో మేము ఎంతైతే చెప్పగలమో అంతా చెప్పి ఊరుకుంటాం, అయిపోయింది 7 రోజులు. 7వ రోజు సాయంకాలం కథ కంచికి, మనము ఇంటికి. కథ ఏమో కంచికి వెళుతుంది, మనమేమో మన ఇంటికి వెళ్ళిపోతాం. అది ప్రయోజనం. కర్తుం సమర్థ, ఏమి చెయ్యాలన్నా పరమాత్మ చేస్తాడు. అకర్తుం సమర్థ, చెయ్యకూడదు అంటే చేయకుండా ఉంటాడు ఆయన. మనకి ఆ శక్తి లేదు. కొన్ని పనులు చెయ్యరాదు అని అనుకుంటాం, కానీ చెయ్యకుండా ఉండలేని స్థితి కలుగుతుంది. అవశ్యం గతి లేక చేయవలసి వస్తుంది. అది జీవుడంటే. పరమాత్మ అలా కాదు, చెయ్యాలి అంటే చేస్తాడు, వద్దు అంటే చేయడు. ఇది రెండవది. 3వ లక్షణం ఉంది, అన్యథా కర్తుం సమర్థ. ఇలా చేద్దాము అని సంకల్పించి అట్లా చేయకుండా మరో విధంగా చేయగలడు. ఆ శక్తి కూడా దేవుడికి ఉంది. కర్తుం సమర్థ, అకర్తుం సమర్థ, అన్యథా కర్తుం సమర్థ. ఇది భగవాన్ అంటే. అందువల్ల పరీక్షిత్తు ద్రౌపది, ఉత్తరాదేవి, ఎవరి ఉత్తర? అభిమన్యుని యొక్క భార్య, సుభద్ర యొక్క కోడలు, అర్జునునికి కోడలు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మకి మేనకోడలు. అంత దగ్గర బంధుత్వం. అందువల్ల ఏ రకమైన కష్టము నష్టము వచ్చినా అది మనం చేసుకున్నది అండి, మన ప్రారంభం. ఎవరినంటాం? దేవుడితో చెప్పుకోవాలి అంతే. ఎవరికి తెలియక్కల్లా మౌనంగా స్వామి దగ్గర కూర్చుని ఏడవాలి. పూజా మందిరంలో ఏడవాలి, తలుపేసుకుని. ఎవరు ఉండకూడదు, ఇంకా ఏకాంతంలో. అప్పుడు వింటాడు పరమాత్మ. బాలానాం రోదనం బలం అని ఒక మాట ఉంది. పసిపిల్లలు ఏడిస్తే వాళ్ళకి బలంట. గంభీరమైన మాట ఇది, అక్షరార్థం తీసుకోరాదు. బాలానాం రోదనం బలం, పసిపిల్లలకి ఏడుపు బలవర్ధకం. అలా అని పిల్లలు ఏడుస్తుంటే ఆ తల్లి విన్నది ప్రవచనంలో. టీవీల్లో చెప్తుంటారుగా, ఈ మధ్య ఎక్కువైపోయినాయి ప్రవచనాలు. ఆ టీవీలో చెప్తుంటే ఈ పిల్ల విన్నది. పాపం ఆ బిడ్డ ఉంది. బిడ్డ ఏడుస్తుంటే వెక్కి ఏడుస్తుంటే కూడా వదిలేసింది. ఎందుకంటే ఏడుపు బలం కదా. అది విన్నదిగా టీవీలో. ఏడవనేను వదిలేసింది. ఏడ్చి గుక్కపట్టి వాడు కాస్త కృష్ణార్పణం అయిపోయాడు. జరిగింది ఇది. ఏమిటి అదే బాలానాం రోదనం బలం అంటే? పిల్లల్ని ఏడిపించమనే? అది కాదర్థం.
తల్లి పాలిచ్చింది, కడుపు నిండింది, పడుకున్నాడు.